నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నప్పటికీ పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలకు ఏమాత్రం బుద్ధొచ్చినట్లు కనిపించడం లేదు. ఎప్పటి తరహాలోనే పాక్ నేతలు, ఉగ్రవాదులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రగల్భాలు పలుకుతున్నారు. రీసెంట్గా భారత్ను టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చింది పాక్లోని లష్కర్ ఎ తయబా ఉగ్రవాద సంస్థ. పెహల్గాం తరహాలోనే మరో దాడికి పాల్పడతామంటూ బహిరంగంగా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. భారత్పై పాక్ నేతలు, ఉగ్రవాదులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక ర్యాలీలో పాల్గొన్న లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా భారత్ను తొక్కిపడేయాలని అన్నారు. భారత్కు గుణపాఠం చెప్పాల్సిందే అంటున్నారు. వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా నోటి దురుసు ప్రదర్శించారు. భారత్ను సమాధి చేస్తామంటూ కారు కూతలు కూశారు. ఈ క్రమంలోనే పాక్ నేతల వ్యాఖ్యలకు భారత్ అధికారులు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్ను వరల్డ్ మ్యాప్లోనే లేకుండా చేస్తామన్నారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఆపరేషన్ సింధూర్ 2.0 త్వరలోనే మొదలవుతుందన్నారు కూడా. అదే గనక జరిగితే పాక్ ఉనికే ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగానే పాక్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా సంస్థ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్ వాటర్ టెర్రరిజానికి పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కావాలనే నీటిని విడుదల చేసి పాక్లో వరదలు వచ్చేలా చేస్తోందంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో పెహల్గాం ఉగ్రదాడి ఘటన తరహాలోనే ప్రధాని మోదీకి మరో పాఠం చెప్పాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సైఫుల్లా భారత్కు వార్నింగ్ ఇస్తున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాటుగా ఆ దేశంతో ఏ రకమైన వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. దీంతో పాక్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. కరువు వచ్చింది. ఆ తర్వాత భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారత చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, ఇది యుద్ధ చర్యగా అభివర్ణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. 1960 నాటి ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోందన్నారు. అంతేకాదు, పాక్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నాజర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాక్పై భారత్ ఏ క్షణమైనా మిజైల్ అటాక్ చేయొచ్చని కూడా అంటున్నారు. ఈసారి జరగబోయే దాడులు ఆపరేషన్ సింధూర్ కంటే దారుణంగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఈ క్రమంలోనే సొంత దేశ నాయకులను ఆయన హెచ్చరించారు. అలాగే పాక్ ఆర్మీ కూడా అలర్ట్గా ఉండాలని నాజర్ ఖాన్ సూచించారు. ఈ విధంగా వరుస కామెంట్స్తో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. భారత్కు వార్నింగ్ ఇచ్చిన సైఫుల్లా నేరుగా ఆర్మీ చీఫ్ మునీర్ను ఉద్దేశించడాన్ని చూస్తుంటే ఉగ్రవాద దాడులకు, చర్యలకు పాక్ ప్రభుత్వం మద్దతు ఉందన్న అనుమానాలు మరోసారి బలపరుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పాక్ నేతలు, ఉగ్రవాదుల వరుస వార్నింగ్ల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. సరిహద్దులతో పాటు ముఖ్య ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. భద్రతను నిరంతరం మానిటరింగ్ చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్ను అంతర్జాతీయంగా తూర్పారబట్టిన భారత్ ఆ ఒత్తిడిని మరింత పెంచేలా వ్యూహాలు రచిస్తోంది. దాంతోపాటుగా సింధు జలాల ఒప్పందం రద్దును కొనసాగించడం వంటి అంశాలను పునరాలోచిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదని చెబుతూ వస్తోంది భారత్. పాక్ ఎన్ని ఉడత బెదిరింపులకు పాల్పడినా భారత్ ఏమాత్రం భయపడదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పోనీలే అని దయతలిచి వదిలేసింది. కానీ ఈసారి ఏమాత్రం సహించము అని చెప్తోంది భారత్. పాక్ ఎలాంటి చర్యలకు పాల్పడినా ఆ దేశం సర్వనాశనం కావడం ఖాయం. ఈ విషయం ఆల్రెడీ దెబ్బతిన్న పాక్కు బాగా తెలుసు. అందుకే భారత్ ఏ క్షణాన ఏం చేస్తుందోనని, తమ గతి ఏమవుతుందోనని ఒకవైపు గజగజలాడుతూనే ఈ పిరికిపంద మాటలు మాట్లాడుతోంది. ఈ విషయంపై మీరు కూడా ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతోంది దానివల్ల అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.